అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. పుష్ప కాదు, పవన్ వర్షన్. రెడ్ శాండర్స్ మాఫియాకు చెక్. కారణమిదేనా? ఆపరేషన్ మొదలైతే ఆగదు. ఇది సినిమా కాదు, ఇది పవన్ వర్షన్. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు చెక్ వేసేందుకు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా మైదానంలోకి దిగారు. తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో 4 కిలోమీటర్లకు పైగా అడవిలో ప్రయాణం చేశారు పవన్ కళ్యాణ్. 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టుని తన కళ్లతో పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు, అటవీ సంపదగా నిలిచే ఈ మొక్కల పరిస్థితి తెలుసుకున్నారు. శేషాచలంలో మాత్రమే దొరికే అరుదైన వృక్షాలను కూడా గమనించి అటవీ అధికారుల నుంచి వివరాలు అడిగారు పవన్ కళ్యాణ్. నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద వాచ్ టవర్కి ఎక్కి మొత్తం అటవీ పరిధిని పైనుంచి పరిశీలించారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాల అందాలను ఆస్వాదిస్తూ ఎర్రచందనం చెట్లు ఎలా రక్షించాలో అటవీ సిబ్బందితో చర్చించారు. అనంతరం మంగళం ప్రాంతంలోని అటవీ శాఖ గోడౌన్లను సందర్శించి అక్కడ నిల్వ ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు సేకరించారు. ప్రతి దుంగకు ప్రత్యేక బార్కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడయ్యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదు అని తన స్టైల్లో కఠినంగా వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. పోలీసులు, అటవీ శాఖలు, టాస్క్ ఫోర్స్ అన్ని దళాల కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా యాక్షన్లోకి దిగడం మాఫియాకి షాక్ ఇచ్చింది. ఇది కేవలం ఫీల్డ్ విజిట్ కాదు, ఒక మెసేజ్. పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నంతకాలం ఎర్రచందనం అక్రమ రవాణా అనే మాటే వినిపించకూడదు అన్నారు. మరి ఈ ఆపరేషన్ వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? మాఫియాపై పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ఈ యాక్షన్ ఎక్కడ ఆగబోతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి. మీ మద్దతే మా శక్తి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమవ్వండి.